ఎందుకు మరి అంటే మన రాజకీయాల్లో నేను పూర్తి స్థాయిలో ఒక రేంజ్లో మనకి ఇక్కడ ఫెమిలియర్ కాలేదు కాబట్టి నాకు తెలియదు ఆ బాధలు ఏందో కష్టాలు ఏందో. వాళ్ళు ఒక ఎంపీ రేంజ్లో ఒక రేంజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ యొక్క ప్రెషర్లు, థ్రెట్స్, వాళ్ళకి ట్రోలింగ్ వాళ్ళకందరికీ అర్థమయ్యో ఏమో. చాలామంది ఎందుకు మరి రాజకీయాల్లో ఒక ఉద్యమం తీసుకొని బయటికి రావడానికి తెలంగాణలో ముఖ్యంగా ఎందుకో ఒక నాయకత్వం బయటకు వచ్చి ఎస్టాబ్లిష్ చేద్దామని ఈటల రాజేందర్ అన్నకు ఒక 2 సార్లు అవకాశం వచ్చింది. కానీ ఇప్పటికీ అవకాశం ఉంది. బీసీ మూమెంట్ అనేది తీసుకుంటే తెలంగాణలో బీసీలలో అత్యధిక జనాభా ఉన్న మోతిరాజు బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను. ఆయన వస్తే ఇంకా బాగుంటుంది ఈ ఉద్యమాన్ని. బీఆర్ఎస్లో ఉన్న ఒక 2-3 నాయకులు ఉన్నారు, వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. కాంగ్రెస్లో నాకు తెలిసి ఒక 2-3 సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్న 2-3 నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ వస్తే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున తెలంగాణలో 2023లో అధికారం వస్తుంది. కానీ వచ్చేటప్పుడు ఈ నాయకత్వం ఏం చేస్తుంది అనేది మేనిఫెస్టో, మన అభిజిత్ చెప్పినట్టు మేనిఫెస్టో వెబ్సైట్ ద్వారా మన ఆలోచనలు చెప్పగలగాలి ముందరలే. ఎందుకంటే ఈ పాత చింతకాయ పచ్చడా లేదంటే పాత సీసాలు కొత్త సారాయిలాగా కొత్త సీసాలు పాత సారాయిలాగా మళ్ళా ఈ నాయకత్వం వచ్చిన పార్టీ ఏం చేస్తుంది అనేది మళ్ళా ప్రశ్నార్థకం కాకుండా మళ్ళీ మేము వస్తే అంటే ఒకవేళ వీళ్ళందరి సమస్యతో ఒక పార్టీ వస్తే ఏం చేస్తుంది అనేది తేటతెల్లంగా చెప్పగలిగితే ఇది మనము అభివృద్ధి దిశగా పర్ క్యాపిటల్ పెంచడానికి, మన భారతదేశంలో జీడిపి పెంచడానికి, నిరుద్యోగ యువతని ఎట్లా అడ్రస్ చేయగలుగుతాం, మేము ఏమేమి చేస్తాం అనేది సుస్పష్టంగా చెప్పడం ద్వారానే ఈ యొక్క ఉద్యమం అనేది, ఈ పార్టీ అనేది మనగలుగుతుంది. అంతవరకు తెలంగాణలో ఉద్యమం రాదు. పృథ్వీరాజ్ యాదవ్ ద్వారానో, మనతొలి వెలుగు ద్వారానో, ఇంకా ఇప్పుడు జర్నలిస్ట్ పొలిటీషియన్గా ఉన్న, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తులు ఒకరు ఇద్దరితోటి జరగదని నా యొక్క అభిప్రాయం మాత్రమే. అంటే ఢిల్లీ బెల్ట్లో ఉన్న ఆ చైతన్యం చూసి తెలంగాణలో అలా ఇస్తుందంటే ఇప్పుడు మన తెలంగాణలో పెట్టిన సిజేపీ ధర్నా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే అక్కడ వచ్చిన వ్యక్తులు కానీ వాళ్ళందరూ ఆల్రెడీ సోషల్ మూమెంట్లో ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉండి మళ్ళీ మీడియాలో కనపడాలి, ఫేస్ ఆఫ్ చేయాలి అంటే ఫేస్ మళ్ళీ మనం ఫెమిలియర్ కావాలని వచ్చిన వ్యక్తులే తప్ప నిజంగా ఉద్యమకారులు అనేది ఓయూలుగా కనపడతలేదు, ఇక్కడ నిరుద్యోగాలలో కనపడతలేదు. చాలామంది చిన్న చిన్న తాయిలాలకు వాళ్ళు